పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 128వ సంకీర్తన మొదటి వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దైవ భయం ఆశీర్వాదాలకు మూలం. ప్రియులారా, ఈ మధ్యకాలంలో దేవుని పట్ల భయం అనే మాటలను మనం అంతగా వినడం లేదు. అందరూ ఆయనను పరలోక స్నేహితునిగాను, మనతో నడుస్తూ నిరంతరం మందహాసం చేసే వ్యక్తిగానే ఆయనను చూస్తున్నారు. అయితే యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు అని 1వ వచనం చెబుతుంది. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? అది ఆయన పట్ల ఆశ్చర్యముతో కూడిన భక్తిభావం కలిగి ఉండటం. అంటే ఆయనను శోధించకపోవడం, ఆయనతో పరిహాసమాడకూడదు, ఆయన చిత్తానికి విరుద్ధమైన వాటిని కోరకూడదు. ఇశ్రాయేలీయులు దేవుని యందు భయభక్తులు చూపలేదు. వారు ఆయనను శోధించారు. వారు ఆయన ధర్మశాస్త్రమును పరిహసించి లోకముతో సన్నిహితులయ్యారు. కనుక దేవుడు వారిని శిక్షకు గురి చేశాడు. ప్రియులారా, దేవుని యందు నిజముగా భయభక్తులు గారి వారి జీవితాలను దేవుడు 3 అంశాలలో ఆశీర్వదిస్తాడు. మొదటిగా, మన నడకలో ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే మన ప్రవర్తన, స్వభావం పరిశుద్ధమైనవై ఉండాలి. రెండవదిగా, దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని 2వ వచనంలో చూస్తాం. ప్రియులారా, కొంతమంది తమ పనిలో అసంతృప్తి కలిగి ఉంటారు. అయితే మనం దేవునికి విధేయులమైతే మన వృత్తి ఏదైనప్పటికీ ఆయన పనిని మనం కొనసాగిస్తాం. కనుక అందులో మనకు ఆనందం ఉంటుంది. ప్రభువుకు మనం భయపడినప్పుడు మన పనిలో ఆనందాన్ని పొందుతాం. మూడవదిగా, దేవుడు మన గృహాలను ఆశీర్వదిస్తాడు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు అని వ్రాయబడి ఉంది. అంటే దీని అర్థం ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కుటుంబం ఉంటుంది అని కాదు. మీరు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటారని దాని అర్థం. యెహోవా యందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల భక్తిభావాన్ని తొలగించేంతగా ఆయనకు సన్నిహితం కావద్దు. ఆయన మీ వ్యక్తిగత దేవుడు. అయితే ఆయన భీకరుడు, ఘనుడు అనిపించుకోవడానికి పాత్రుడు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండడం ఆయన ఆశీర్వాదాలకు మూలం. ఆయనకు భయపడండి, ఆయన మార్గాల్లో నడవండి, ఆయన ఆశీర్వాదాలను పొందుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. నాయన, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నాయన, నేటి దినాన తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభువా ఎంతో బలహీనత కలిగిన వారు ఉన్నారు, సమస్యలతో ఉన్నవారున్నారు. అటు బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమాధానమును దయచేయండి. నాయన, రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించి జ్ఞానం ఇచ్చిత వారిని నింపండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన.
మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించండి. మీ పరలోకపు దీవెనలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని దినదీవెనలతో నింపండి. తండ్రి, సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు ఆశీర్వదించుమని యేసునామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక. ఆమేన్.